హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఇవే చేస్తూ ఉంటారు. మరి ఇవి కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అని వెతికితే వెతగ్గా సీఏ అని చెప్తూ ఉంటారు. బట్ సీఏ అనగానే స్టూడెంట్స్ అందరూ ఏమైపోతూ ఉంటారంటే చాలా టఫ్, 18 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ అన్నీ రాయాలి, ఇలా ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట. సో సీఏ కాకుండా ఏసీసీఏ అనే ఒక కోర్స్ కూడా ఉంది. ఏసీసీఏ ఈ కోర్స్ మీరు చదివితే వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఏసీసీఏ అంటే ఏంటి, వన్స్ ఈ కోర్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వరల్డ్ వైడ్గా మనం ఎలాంటి జాబ్స్ చేయొచ్చు అనే ఈ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు మహేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మహేశ్వరరావు గారు. నమస్తే. సో ప్రస్తుతం ఉన్న సొసైటీలో అయితే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్, పేరెంట్స్ బీటెక్కే చేయాలి, కంప్యూటర్ సైన్సే చేయాలి అని అంటూ ఉన్నారు. మరి ఒక విద్యావేత్తగా మీరేం చెప్తారండి? జనరల్గా ఒక ట్రెండ్ ఉంటుంది ఎప్పుడైనా. 2000 ప్రాంతంలో కంప్యూటర్ సైన్స్ అదన్నా ఒక మంచి ట్రెండే, అది కరెక్ట్ ప్రాసెస్. అలా 2010లో కూడా అలా ఉంది. ఓకే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ప్రాసెస్లో ఒకవైపు కంపెనీలే చెప్తున్నాయి ఎగ్జాక్ట్లీ ఏఐ ద్వారా 100% కోడింగ్ ఏఐ రాస్తుంది, కోడింగ్ రాసే జాబ్స్ అవసరం లేదని. ఏం కాదు, కంపెనీ సీఈఓలే చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ చెప్పారు. అలాగే ప్రతి కంపెనీ నుంచి ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, అది కూడా మనకు కనపడతా ఉంది. అవును. సో లే ఆఫ్స్ అని చెప్పేస్తున్నారు, ఆ న్యూస్ కూడా బయట రాని పరిస్థితి కనపడతా ఉంది. అంటే క్రైసిస్లో ఉందనేది మనకు అర్థం అవుతా ఉంది. అవును. బట్ స్టిల్ అదే విధంగా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు ముబ్బడి దిప్పడిగా పెట్టడం, డీమ్డ్ యూనివర్సిటీలు ఇవన్నీ రావడం, ఫీజులు కూడా విపరీతంగా పెట్టేసే విధానం, అవును, ఒక వాతావరణం సెట్ చేసేసారు. దాంతో ఒక డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటాం అది. అంటే పిల్లలు చదివితే బీటెక్ చేయాలి, బీటెక్లో కూడా కంప్యూటర్ సైన్స్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ చేసి అమెరికా వెళ్ళాలి, ఇంతే. అవును. సో ఇదొక ఏలామెర్రి దాంట్లో వెళ్ళిపోయిన ప్రాసెస్ ఏమైపోయిందంటే మొత్తం వాళ్ళ టాలెంట్ కూడా చూడలేదు పేరెంట్స్. అవును. వాడికి సపోజ్ అకౌంట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, లేదా కెమికల్ ఇంజనీర్ సైడ్ వెళ్ళాలని ఉంది, వ్యాపారం చేయాలని ఏం చూడలేదు. వాడు పేరెంట్స్తో పాటు సరౌండింగ్ కూడా అదే చెప్పేస్తున్నారు. అవును. అది చేయకపోతే ఇంకా మనం వెళ్ళిపోయిన విధానం అన్నట్టు. మాట వరుసకు కూడా అంటూ ఉంటారు, మాట వరుసకు కూడా ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఫోజ్ కొడుతున్నాడు. రెండోది పిల్ల నీయటానికి కూడా. ఇప్పుడు అతను బీటెక్ చేశాడు, కంప్యూటర్ సైన్స్, అమెరికాలో ఉన్నాడు అనుకో, పిల్లనిద్దాం, అదంతా ట్రెండ్ నడిచింది. అవును. ఆ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. అది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది. అలాగే మాలాంటి వాళ్ళు కూడా అర్థం, ఎందుకంటే 2006 నుంచి 2014 వరకు S&P గ్లోబల్లో పనిచేశాను. ఆటోమేషన్ ఫస్ట్ ఎక్స్పర్ట్ ప్రాజెక్టులో ఉందో నేనే, అలాంటి వాళ్ళు. ఓకే. 2014లో ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ని తీసేయాలన్న అజెండాతో పనిచేశారు ఆటోమేషన్. సో అది క్యాచ్ చేసాం కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అంటే విద్యా విధానంలో మార్పు తీసుకురావడానికి, గవర్నమెంట్ సైడ్ తీసుకెళ్ళడానికి. బట్ స్టిల్ అదే ఉంది ఇప్పటికీ. బికాజ్ వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ దాంతో మనం నిలబడలేని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అసలు ఇప్పుడు నేనైతే ఊళ్ళలోకి వెళ్ళి బీటెక్ వద్దు అంటే ఇంకా ఓపెన్గా, జనరల్గా ఒక విద్యావేత్తగా ఫలానా కోర్స్ వద్దని నేను చెప్పకూడదు. బట్ యాజ్ ఏ ఫార్మర్ బిడ్డగా, ఒక మధ్యతరగతి ఫార్మర్ బిడ్డగా మాకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఒకవైపు పొగాకు కానీ అవి కానీ ఇబ్బంది పడతా ఉంటే పిల్లల్ని చదివేయాలన్న కోణంలో ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఆటిలో సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు, 4 ఏళ్ళకి 20 లక్షలు, ఎంటెక్ తర్వాత మళ్ళీ 10, మొత్తం 30 లక్షలు ఖర్చు పెడుతున్నాడు ఒక పిల్లోడికి. యాజ్ ఎ రైతుగా ఆయన ఇంటెన్షన్ ఏముంటుందంటే, నా పిల్లలు ఇలా మళ్ళీ వ్యవసాయం చేయకూడదు, ఒక పెద్ద అంటే వాళ్ళకు కూడా తెలియదు, చదువు మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి బీటెక్కే చేయాలి, బీటెక్ చేస్తేనే జాబ్లు వస్తాయేమో, బీటెక్ చేస్తేనే మనోడు డబ్బులు బాగా సంపాదిస్తారు, బీటెక్ చేస్తేనే అమెరికా వెళ్తారేమో అనుకొని బీటెక్లో జాయిన్ చెప్పి అప్పులు చేసి కూడా జాయిన్ చేయించే వాళ్ళు ఉన్నారు. అది కరెక్టే. ఇప్పుడు నేను కూడా ఫార్మర్ బిడ్డని, మా నాయన కూడా చెప్పేవాడు వ్యవసాయం వద్దని చెప్పేవాడు, ఎందుకంటే ఆయన పొగాకుల్లో కింద మీద పాటి కష్టాలన్నీ చూశాడు. బట్ నాకు ఒక విజన్ ఉంది యాక్చువల్గా, అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. బీఎస్సీ అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సీ వెళ్ళకుండా సిఏ, అంటే నాట్ ఓన్లీ అది ఒక్కటే కాదు కదా, ట్రెండ్ని ఫాలో అవ్వాలంట. నేను అంటాను ట్రెండ్ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు మార్కెట్లో 2000 టైం అనుకోండి, మీరు అన్నట్టు కంప్యూటర్ సైన్స్, 2010 సంవత్సరం కంప్యూటర్ సైన్స్ బాగున్నాయి, అప్పుడు మంచి జీతాలు ఉన్నాయి, మంచిగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు 2026 ఇంకొక 2 to 3 ఇయర్స్లో కొలాప్స్ అయిపోతుంది మొత్తం మార్కెట్.
అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కొలాబ్స్ అయిపోతే కొలాప్స్ నెక్స్ట్ అయిపోతుంది. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయండి? సో ఇప్పుడు మొత్తం దేశానికి వచ్చే అతిపెద్ద క్రైసిస్ మీకు ఇంకా చెప్పాలంటే ఉమ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ మొత్తం అంతా కూడా 80% ఇటు తీసుకొచ్చి ఉమ్, జాబ్ మార్కెట్ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి వచ్చిపోయినప్పుడు వీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అంటే ఈ జెన్జెడ్ ఉద్యమం చిన్న ఉద్యమం నా దృష్టిలో. ఓకే. సో సాఫ్ట్వేర్ చేసిన వీళ్ళందరూ కూడా ఒక లగ్జరీ లైఫ్, ఒక స్టాండర్డ్ లివింగ్కి అలవాటు పడి ఉంటారు కదా, అవును. వాళ్ళు పడే ఫ్రస్ట్రేషను, ఉమ్, ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చే విధానం ఉమ్, అంటే నేను భవిష్యత్తులో ఇంకొంచెం మాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే నేను S&P గ్లోబల్లో పనిచేసింది కూడా ఎస్టిమేట్స్ వాటిలో. ఉమ్, అందువల్ల నేను 2014-15లోనే చెప్పాను ఒక 10 yearsతో ఈ మార్కెట్ వస్తుంది, ఇటు రావాల్సిన అవసరం ఉందనేది, ఆల్టర్నేటివ్ థింక్ చేయాలనే దాంతో. సో లాంగ్ దీర్ఘకాలికంగా జనరల్గా యాజ్ ఏ ఆడిటర్గా నాకు ఈ ఎడ్యుకేషను ఇటు సైడ్కి వచ్చే ఏదైతే ఉందో ఉమ్, మిగతా వాటిల్లో నాకు 5 to 6 times ఎర్న్ చేయగలను. బట్ స్టిల్ ఒక విద్యావేత్తగా మార్పు చేయాలి, ఓ రైతు బిడ్డగా. నేను మొన్న కూడా ఊళ్ళకెళ్ళి చూస్తూ ఉంటే ఒకవైపు పొగాకు అమ్మక 6 లక్షల 7 లక్షల లాస్ కనపడతా ఉంది, టెన్షన్ ఉంది వాళ్ళ ఫాదర్కి. ఉమ్, వీడు మళ్ళీ బీటెక్ చేయాలి, నేను బీటెక్ కూడా ఉమ్, తమిళనాడు వెళ్ళాలో లేదా పంజాబ్ వెళ్ళాలో లేదా ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళాలో, ఒక్కో దానికి 4 లక్షలు 5 లక్షలు. ఆ ఉన్న 3-4 ఎకరాల్లో ఒక ఎకరం అమ్మటానికి కూడా రైతు సిద్ధపడుతున్న పరిస్థితి. బట్ అయిన తర్వాత కూడా రాలేదనుకో, జాబ్ రాకపోవడం ఒకటి, ఒకవేళ వచ్చినా మళ్ళీ జాబ్ పోతుంది అనుకో, ఉమ్, అంటే మా ఈ పిల్లల్ని తీసుకెళ్ళి మనం ఒక క్రైసిస్లు నెట్టే విధానం ఉంది. కాబట్టి అందుకే నేను బీటెక్ వద్దు, ఉమ్. బీటెక్ వద్దు అనేది ఊళ్ళలోకి వెళ్ళి మొహమాట లేకుండా చెప్పు. బీటెక్ వద్దంటున్నారు, ఓకే. నేను బీటెక్ కూడా నేను ఏమొద్దంటానంటే కంప్యూటర్ సైన్స్ వద్దు, ఉమ్, నువ్వు బీటెక్ సివిల్ ఇంజనీర్ చేయి, కెమికల్ చేయి, కోర్ చేయి, ఉమ్, ఫిజిక్స్లో దాంట్లో ఏమన్నా రీసెర్చ్ చేయి, రీసెర్చ్ సైడ్ వెళ్ళండి, మెకానికల్ వెళ్ళండి. ఉమ్, బట్ డైరెక్ట్గా దీని జోలికి వచ్చి కోడింగ్ ప్రోగ్రామ్ వీటన్నిటికి వచ్చేసి ఉమ్, ఆ ఏఐకి బలవుతుంది. ఇంకా చెప్పాలంటే దారుణం, ఈ మధ్య క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, వీటి మీద జాబులు వస్తాయి. అవును. జాబులు తీసే జాబులు ఏమొస్తాయి? ఇప్పుడు నేను అంటుంది ఏఐ దేనికి, ఆటోమేషన్ చేసి మ్యాన్ పవర్ మనిషి చేసే పనంతా తీసేయటానికి ఉన్న టెక్నాలజీలో ఉమ్, మనకు జాబులు ఎక్కడ వస్తాయి? ఎంత జాబులు వస్తాయి? ఎంతమంది రాస్తున్నారు? అంటే ఒక వ్యవస్థలో మార్పు అనేది లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా ఈ మొత్తం వెళ్ళే విధానం. సో గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఎదిరించే విధానం లేదు కాబట్టి వాళ్ళు కూడా చూస్తూ ఊరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకే మాలాంటి వాళ్ళకి గట్టిగా దాన్ని ఒక ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకెళ్లాలన్న దాంతో, దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ చూపించాలి. నేను ఇప్పుడు రూట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ప్రత్యామ్నాయం కూడా చూపించాలి కదా. అవును. అందుకే నేను యాజ్ యూజువల్గానే నేను ఎక్స్పెరిమెంట్ చేసి, నేను ఇప్పుడు మా ఊరు నుంచి మా అల్లుడు సంబంధించిన తీసుకెళ్ళి ACCA చేరరా అని చెప్పి, వాడు ACCA అయిపోయిన తర్వాత లండన్లో, ఐర్లాండ్లో ఆడిటర్. ఓకే. అంటే నేను ప్రూవ్ చేసి చూపించా, నా విజన్ నేను చెప్పాను 2015-16లో. ఆ రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్లో అసలు ACCA అంటే తెలియదు, 2 స్టేట్లో కూడా. ఈరోజు ACCA KL కానీ 2 స్టేట్లో కానీ దాని ఇత్తనం స్టార్టింగ్ అంటే నేనే. దానికి ఆల్టర్నేటివ్ కింద చూపిస్తాను. నాట్ ఓన్లీ ACCA, నేను అదర్ కూడా, ఇప్పుడు లా కూడా బాగానే ఉంది. అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వండి, గ్రూప్స్ కూడా బాగానే ఉంటాయి. బిజినెస్ సైడ్ వెళ్ళండి, అట్లా స్కాటర్ చేసే కార్యక్రమం. బట్ నేను యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా, యాజ్ ఏ కంపెనీ ఉన్నోడుగా నా ప్రోగ్రామ్ తాలూకా ఈ ఆప్షన్ కూడా ఉందనేది కింద లెవెల్కి వెళ్ళి చెప్తున్నాను. CAనే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. CA అనేది ఒక కోర్స్ ఉంటుంది అని ఆల్మోస్ట్ తక్కువ మంది తెలిసినా కూడా తక్కువ మంది తెలిసిన ఉన్నారు. ఇంకా ACCA అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు. అసలు ఈ ACCA అంటే ఏంటండి? జనరల్గా ACCA అనేది ఒక చార్ట్ అకౌంటెంట్ తరహా బాడీ, అది కూడా ప్రొఫెషనల్ బాడీ అంటారు. ఓకే. సో చార్ట్ అకౌంటెంట్ అలాగో ACCA UK బాడీ. అది జనరల్ చాలా మందికి వచ్చేకి అసలు CA జాబ్స్కి మిగతా జాబ్స్కి తేడా కూడా అర్థం అవ్వాలి. ఒక ఆడిటర్గా లేదా ఒక అకౌంటెంట్గా లేక అడ్వైజర్గా ఇది ఒక హై ఎండ్ ప్రొఫైల్ ఇది. ఓకే. అంటే మనం బ్రెయిన్ రోజంతా కూర్చొని 10 గంటలు కోడింగ్ రాసి టెన్షన్ పడి అది లేదు. ఓకే. యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా పాస్ అయ్యాం, ప్రాక్టీస్ చేస్తాం, హార్డ్లీ 2-3 గంటలు పని చేస్తాం రోజు. అలా అని 2-3 గంటలు అంటే మాకేం ఎర్నింగ్ రాదని కాదు. అంటే మా నాలెడ్జ్, మా ఎక్స్పీరియన్స్, మా డీల్ చేసే విధానం అది ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డీల్ చేయాలి, క్వశ్చన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో ఏం చేయాలి, అవన్నీ వల్ల GST నోటీసులు వస్తాయి, అన్నీ చేయలేవు. ఒక కంపెనీ పెట్టాలా లేదనేది నా దగ్గరికి వస్తే అని అడిగితే ఏం చెప్తుంది?
వంద ఇచ్చేస్తుంది కానీ బట్ యాజ్ ఏ చార్ట్ అకౌంటెంట్గా మన పాత్ర చాలా ఎక్కువ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల ఇది ఒక రాయల్టీ డిగ్నిటీ ఉన్న కోర్సు కాబట్టి ఈ కోర్సు ఇది కూడా ఏసీసీఏ అనేది కూడా అంటే సీఏ అంటేనే కష్టము, 18 సబ్జెక్టులు ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాలి అని ఒక అపోహలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు సీఏ జోలికి వెళ్ళకూడదురా బాబు, అంత టఫ్ సబ్జెక్టు, అంత కష్టమైంది, కొంతమంది 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ రాసినా ఫెయిల్ అవుతూ ఉన్నారని ఒక డైనమాలో ఉన్నారు. మరి ఏసీసీఏ ఎలా ఉంటుంది అని ఒక థాట్ వస్తుంది కదా. అంటే ఇక్కడ జనరల్గా ఏసీసీఏ 180 కంట్రీస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆపర్చునిటీస్ ఎక్కువ వరల్డ్ వైడ్. ఓకే, ఆపర్చునిటీస్ అంటే ఏసీసీఏ ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, ఏసీసీఏ కెరీర్స్ కొడితే. ఇప్పుడు సీఏ చదివి ఏ కంట్రీ కన్నా వెళ్ళొచ్చా? సో సీఏ జనరల్గా ఇది లోకల్, ఇది యాక్చువల్ సీఏ ఓన్లీ ఇండియా లాస్, ఇండియా అంటే ఒక కంట్రీ స్పెసిఫిక్ అది. ఓకే, సిఏ అయినా సిపిఐ అయినా కంట్రీ స్పెసిఫిక్ అయ్యి ఆ కంట్రీలో ఆడిటింగ్ పవర్ ఉంటుంది, సైనింగ్ ఉంటుంది, ఇవి నోటబుల్ ప్రొఫెషన్ ఇన్ దట్ కంట్రీ. బట్ ఏసీసీఏ వచ్చాక ఏంటంటే గ్లోబల్ వైడ్. ఓకే, గ్లోబల్ వైడ్ మెయిన్ జాబ్ మార్కెట్లు ఎక్కువగా మెయిన్ క్రైటీరియా. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి జాబ్? ఇప్పుడు ఏసీసీఏకి వచ్చాక మెయిన్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు ఎగ్జాంపుల్ వెస్ట్రన్ మార్కెట్లో యంగ్ జనరేషన్ లేరాడు, యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు దాటింది. అంటే అక్కడ అకౌంట్స్ కావాలి, ఫైనాన్షియల్ సర్వీస్ కావాలి, ట్యాక్స్ కంప్లైంట్స్ కావాలి, ఆడిటింగ్ కావాలి, అన్నీ కావాలి. అక్కడ మార్కెట్లో ఒకరిని తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ లాంటి కంట్రీకి ఇక్కడికి వచ్చి అవుట్ సోర్సింగ్ వర్క్లు చేస్తారు. డెలైట్, ఈవై, పీడబ్ల్యూసి వీళ్ళ క్లయింట్స్ అంతా ఇక్కడ కాదు, వీళ్ళు ఓకే ఆపరేషన్స్ హైదరాబాద్లో పెట్టుకొని అక్రాస్ ది గ్లోబ్ వర్క్ తెచ్చుకుంటారు. అక్కడ అయ్యే కాస్ట్ ఎక్కువ. సపోజ్ అమెరికాలో ఒక అకౌంటెంట్ లేదా యూకేలో ఒక అకౌంటెంట్ తీసుకోవాలంటే 1 lakh అవుతుంది. అదే హైదరాబాద్లో ఒక 30,000-40,000 ఇచ్చేస్తే మనం అదే క్వాలిఫైడ్ వస్తున్నాం కదా. ఇంకా బంగ్లాదేశ్లో తక్కువ ఉంది, పాకిస్తాన్లో తక్కువ ఉంది. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, యావరేజ్ ఏజ్ ఇక్కడ 25-26 ఉంది. అంటే మన దేశ బలమే మన రిసోర్స్. అందువల్ల ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. టు ఫ్రాంక్ ఏ కోర్స్ అయితే ఏసీసీఏ మనం అంటున్నామో దే ఆర్ డూయింగ్ స్పాన్సర్షిప్. జనరల్ ఏసీసీఏ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్షన్తో కలిపి ఒక 60-70 అయితే 3,000 తోటే రిజిస్ట్రేషన్ చేస్తున్నాడంటే ఒక స్టూడెంట్ మీద 60,000 దాకా ఖర్చు పెడుతుంది బోర్డు. ఓకే, బోర్డు ఖర్చు పెట్టి స్టడీ చేయించి మళ్ళీ స్టూడెంట్కి ప్లేస్మెంట్ వాళ్ళే ఇప్పిస్తున్నారు. జనరల్గా ఏసీసీ అయిపోయి ప్లేస్మెంట్ వాళ్ళే ఇప్పిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు అంటే మార్కెట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కదా, అందువల్ల ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల పాస్ పర్సంటేజ్ ఇది 50, 55, 60 ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ టఫ్. రెండోది ఇది పేపర్ వైజ్ ఎగ్జామ్, అంటే ఒక్కొక్క పేపర్ రాసుకుంటూ వెళ్తున్నాడు. ఎవ్రీ 3 monthsకి ఎగ్జామ్ ఉంది, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉన్నాయి. అందువల్ల ఏసీసీఏ యావరేజ్ స్టూడెంట్ అయినా ఒక డైలీ 2 to 3 hours ప్రిపేర్ అయితే పాస్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అదే జనరల్గా సీఏ అనగా నమ్మది మనం అవదేమోనన్న మిత్తులో ఉన్నారు. బట్ ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, వరల్డ్ వైడ్ యాక్ట్స్ ఉన్నది కాబట్టి అంతలా ఇది కష్టపడాల్సిన అవసరం. బట్ అలానే సూపర్ ఈజీ అని చెప్పను, సింపుల్ తమ్ముడు, కష్టపడకుండా ఎది రాదు. అందరూ ఈజీగా వచ్చే డిగ్రీ తీసేసుకుంటే మనం కూడా అక్కడ పడిపోతాం. నేను ఆ రోజు డిసైడ్ అయింది కూడా అందరు చేసేది మనం చేస్తే మనం ఎక్కడక్కడ ఆగిపోతాం. కాబట్టి ఆ రోజు బీఎస్సీ అయినా కష్టపడి సీఏ చేరారు. సో కష్టపడితే ఇండియన్ సీఏ అయినా 3-4 yearsలో అయిపోద్ది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి అది ఎందుకు సాధ్యపడలేదంటే సోషల్ మీడియా ఆరాలో ఇన్స్టాలో మెసేజ్ వస్తుంది, అలాగే ట్విట్టర్ పెట్టాలి లేదా ఫేస్బుక్ చూడాలి, వాడు మళ్ళీ స్టేటస్లు అన్నీ చూసుకొని టైంకి పోతుంది. ఆ జనరేషన్ ఉన్నప్పుడు ఫోన్ లేదు, ఏమీ లేదు కాబట్టి 14 hours ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడు జనరేషన్ 14 hours ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి మీరు అన్నట్టు అది టఫే కానీ బట్ ఇట్స్ నెంబర్ 1 కోర్సెస్. చార్ట్ అకౌంటెంట్ కోర్స్ అంటే ఒక రాయల్ లైఫ్. 3 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం హ్యాపీగా. సో హ్యాపీగా నీకు ఒకవేళ ఏదన్నా కంపెనీ అకౌంటింగ్ హెడ్ ఇచ్చారు, 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరినీ రివ్యూ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కంపెనీకి సలహాలు ఇచ్చుకుంటూ అదొక పొజిషన్ కదా, పవర్ ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ కదా. అందువల్ల ఎప్పుడు కూడా చార్ట్ అకౌంటెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వచ్చాయి, ఏజ్లో కష్టపడతాం, తర్వాత హ్యాపీగా ఉంటాం అన్న దాంతో అందరిని కూడా ప్రమోట్ చేసే విధానం. అంటే కంపేర్ టు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏసీసీఏకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎందులో ఎక్కువ ఉన్నాయండి? సో ఇప్పుడు మీరు బీటెక్ అయిపోయింది, వాళ్ళకి జాబ్స్ మీరు అనుకున్న ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను మా జనరేషన్ వాళ్ళు 30 to 40 lakhs వరకు వెళ్తున్న పరిస్థితి యావరేజ్గా, అంటే 10 to 15 years. అదే ఏసీసీఏ ఇప్పుడు సపోజ్ అయిపోయింది, వాళ్ళు ఇక్కడ యూకే వెళ్ళినా లేదా ఇండియాలో
ఏసీసీ మొత్తం క్వాలిఫై మెంబర్ అయిపోయినా అది 8 to 25 lakhs స్టార్టింగే ఉంది. వాళ్ళు కొంచెం అవుట్ సైడ్ కంట్రీకి వెళ్ళగలిగినప్పుడు సో 60-70 lakhs, సమ్ టైమ్స్ 2 to 3 crore కూడా ఉంది. కంపెనీ సిఎఫ్ లెవెల్కి వెళ్ళాం, మంచి ఎంఎన్సీ కంపెనీ సిఎఫ్ లెవెల్కి వెళ్ళామంటే 2 to 3 crores ఉంటాయి. బట్ దాంతో ఇది కంపారిజన్ కాదు కదా. సో బీటెక్కి సిఏకి కంపారిజన్ కాదు. సిఏ ఇస్ ది హై అండ్ కోర్స్ అది. అలాగే కంపెనీ టాప్ పొజిషన్కి వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కూర్చోగలుగుతాం, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూర్చోలేరు కదా. ఎన్నున్నా వాళ్ళు ఎంప్లాయీలే కానీ దే ఆర్ నాట్ అండర్ ది మేనేజ్మెంట్ రోల్. ఇంకా దీంట్లో నేను చెప్పదలుచుకుంటుంది సిఏతో పాటు ఏసీసీఏ 3 ఏళ్లతో పాటు ఈ నాలెడ్జ్తో ఐఐఎంలో మనం కానీ కొట్టగలిగితే సీటు, టాప్ వాటిల్లో ఎంబీఏ చేస్తున్నాం వన్ సైడ్. సో చార్ట్ అకౌంటెంట్ కోర్స్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్స్ ఇది. ఇవి రెండింటి స్టార్టింగే 30 to 40 lakhs కూడా వెళ్తాం కదా. దాంట్లో మనం ఒక 10 years జాబ్ చేసిన బిజినెస్ చేయగలిగిన కెపాసిటీ వస్తుంది, ప్రాక్టీస్ చేయగలుగుతావు. మీరే ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ పెట్టచ్చు ఇండియాలో. అవుట్ సోర్సింగ్ కంపెనీ ఇక్కడ పెట్టేసి అక్కడి నుంచి క్లయింట్స్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక 100-200 మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే ఏ విధంగా చూసినా ఇది ఒక హై ఎండ్గా. కాకపోతే దీంట్లో ఉన్న మిత్ ఏంటంటే దీన్ని జాయిన్ అయితే పాస్ అవ్వన్న భయంతో ఉన్నారే కానీ, బట్ రియల్గా అయితే ఏసీసీఏ ప్రోగ్రామ్ ప్రజెంట్ జనరేషన్కి 2 to 3 hours ప్రిపేర్ అవటం, అది అలాగూ స్టడీ అవర్స్ అన్ని పెట్టి చదివిస్తాం కాబట్టి పాస్ అవటం అనేది అసలు ఏ విధంగా కూడా టఫ్ కాదు, ఇబ్బంది కాదు. సో ఎనివే హ్యాపీగా చేయొచ్చు, బట్ దాని అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మహేశ్వరరావు గారు నాకు ఒక చిన్న డౌటు. ఎందుకంటే మీరు బాగా విజన్ ఉన్న వ్యక్తి, బాగా ఆలోచించే వ్యక్తి. బేసిక్గా అందరూ ఏదైనా పెట్టాలి, ఎక్కడైనా స్టార్టప్ ఒకటి ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే బేసిక్గా హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో, పెద్ద పెద్ద సిటీస్ ఢిల్లీయో, ముంబయో ఇలాంటివి చూస్ చేసుకుంటారు. కానీ మీరు ఎందుకు కందుకూరు చూస్ చేసుకున్నారండి? సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది మొదలుపెట్టింది 2015 హైదరాబాద్లోనే వేయటం. తర్వాత పెద్ద పెద్ద యూనివర్సిటీలతో చేసాం. ఓకే. అలాగే బెంగళూరు క్రైస్ట్రీట్లో కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చిన ఏంటంటే మనకి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ అయినా మన పిల్లల్ని చదివిస్తున్నాం కూర్చోబెట్టి. అది మనం మార్చలేం కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ని. సో చైతన్య నారాయణ అయినా ఏ కాలేజ్ అయినా సిబిఎస్ఈ అయినా పిల్లల్ని ఒక చదివించే సిస్టమ్లో ఉంచాం. వాడిని అక్కడి నుంచి వదిలేస్తున్నాం మనం వెంబటే. సో అది ఏసీసీ అయినా బీటెక్ అయినా ఏదైనా వదిలేసే ప్రాసెస్ వచ్చినప్పుడు స్టడీ అవర్ లేకుండా చదవట్లేదు. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్. నేను ఈ రోజు వచ్చింది కాదు. నేను 2015లో ఏసీసీ వస్తే వాళ్ళు 20 అంటే 11 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. నాకు అన్ని ఏసీసీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంటే ఎక్కడ ప్రోగ్రాము ఈరోజు నేను ఆల్మోస్ట్ 3000-4000 స్టూడెంట్స్తో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే విజన్ అది. బట్ అది నేను అచీవ్ అవ్వలేకపోయానంటే బికాస్ నేను ఎంచుకున్న పాత్ కరెక్ట్ కాదు. సో దానికి నేను ఎంచుకున్న కందుకూరులోనే ఎందుకు ఎంచుకున్నామంటే అక్కడ చార్ట్ అకౌంటెంట్స్ ఎక్కువ ఉంటారు. మీకు కందుకూరులో ఏ ఊరు వెళ్ళినా 10-20 మంది సీఎలు ఉంటాం. అసలు ఆ ఏరియాలోనే చార్ట్ అకౌంటెంట్స్కి ఎక్కువగా నోటబుల్. రెండోది అక్కడ ఎంచుకోవడానికి బీఆర్ ఆక్స్ఫోర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళని వాళ్ళు ఈరోజు మనం చూస్తే 600-700 స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే 10 ర్యాంకులు వచ్చాయి. 10 జేఆర్ ఐఐటీలో. అంటే పెద్ద యూనివర్సిటీ 1-2 లక్షలు ఉన్న వాటిల్లో వచ్చే ర్యాంకులు వీళ్ళు ఇక్కడ పోటీ పట్ట నేను గమనించి చూసింది ఏంటంటే స్టడీ సిస్టమేటిక్గా కూర్చోవటం, స్టడీ చేయించడం, పేరెంట్స్తో మాట్లాడటం, ఆ ఎన్విరాన్మెంట్ కావాలి. సో నాకు ల్యాక్ ఏదైతే ఉందో అది మిస్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టాలి, కందుకూరులో పెట్టాలి. కందుకూరులో స్టూడెంట్స్కి మెయిన్ మనం ఇక్కడ 2 స్టేట్ల నుంచి తీసుకురావాలి. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టాలి, హాస్టల్ పెట్టాలి, స్టడీ అవర్లు పెట్టాలి. దాంతోపాటు నాకున్న ఎక్స్పోజర్తో మ్యాగజైన్స్, వరల్డ్ మ్యాగజైన్స్ లేదా వాడికి జనరల్ నాలెడ్జ్ పెరగడానికి అవసరమైన డిబేట్స్, డిస్కషన్స్ ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పు కోసం మనం ప్రయత్నించాలో అది నా ఇక్కడ సొంతంగా మాకు సంబంధించిన వాళ్ళది కాబట్టి అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి అది చేయాలి. అది చేయాలన్న యాంగిల్లోనే ఇక్కడ కందుకూరులోనే ప్రిఫర్ చేయటం. నేను కందుకూరు అనే ప్రాంతాన్ని ఏసీసీఐకి హబ్గా చేయాలి. అంటే మీరు ఇప్పుడు నంద్యాలలో మరి విజయవాడలో ఉండాలి కదా బ్యాంక్ కోచింగ్, మరి నంద్యాలలో ఎందుకు ఉంటుంది అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఏరియాలో ఒక ఇన్స్టిట్యూట్ సెట్ చేసి అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే మనం పాస్ అవుతామన్న మెసేజ్ వెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నడిపే విధానంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఎనివే ఏసీసీ స్టేట్లో మాట్లాడింది మొదటి నేను కందుకూరు అన్నా కాబట్టి, రెండోది చార్ట్ అకౌంటెంట్స్ ఎక్కువ కాబట్టి మా ప్రాంతంలో, మూడోది ఆ మేనేజ్మెంట్ కూడా మనకి సహకరించే
విధానం ఉంది కాబట్టి కందుకూరులోనే చేయాలి. దీన్ని కందుకూరులోనే ఏసీసీ హబ్ చేయాలి. నాట్ ఓన్లీ 2 స్టేట్లో, ఎంటైర్ సౌత్ నుంచి తీసుకురావాలనేది అజెండా. హాస్టల్ పెట్టేయటం, హాస్టల్లో ప్రోగ్రామ్ 3 ఏళ్ళు డిజైన్ చేయటం, స్టడీ అవర్ పెట్టడం, స్టడీ అవర్స్తో పాటు మళ్ళీ ఎక్స్ట్రా కరికులంగా ఇంగ్లీష్ పేపర్ చదివించడం, బిజినెస్ మ్యాగజైన్ చదివించడం, టాపిక్ డిబేట్ చేయించడం. ముఖ్యంగా గల్ఫ్ వార్ వచ్చింది, గల్ఫ్ వార్ మన మీద ఏంటి ఇంపాక్ట్ అవుతుందని ఇవన్నీ డిబేట్లు పెట్టాలి. ఇవన్నీ చార్ట్ అకౌంటెంట్ అంటే ఓన్లీ బుక్స్ చదువుకొని పాస్ అయిపోతే కాదు కదా. క్లాస్ రూమ్లో బుక్స్ చదివేసో పాస్ అయిపోయావు, ఆఫీస్కి వెళ్తే ఎలా నవ్వాలో కూడా తెలియదు, ఎలా డిస్కస్ చేయాలో కూడా తెలియనప్పుడు అదే చార్ట్ అకౌంటెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం. జీడిపి ఎందుకు పెరుగుతూ ఉంది, ఎందుకు ఇబ్బంది అవుతా ఉంది, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ బుక్స్లో ఏమీ రావు. బట్ అవన్నీ రెగ్యులర్ ప్రాక్టికల్గా మనం డిబేట్ డిస్కస్ చేయగలిగితే, అలాంటి సిఏ బయటకు వెళ్ళినప్పుడు కంపెనీ తీసుకున్నా, కంపెనీ ఎక్కడన్నా వ్యాపారం చేయాలి, ఎక్కడన్నా పెట్టాలన్నా ఈ నాలెడ్జ్తో మొత్తం ఎక్స్పీరియన్స్ వర్కౌట్ చేసి అక్కడ పెట్టచ్చో పెట్టకూడదనే ఎస్టిమేషన్ ఇస్తాడు చూడు సిఏ. ఆ సిఏ ఈ సిఏ అవ్వాలి. ఓకే, ఇంత నాలెడ్జ్, ఇంత ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిఏ కానీ అయితే ఓకే, ఈ పలానా దగ్గర నుంచి వచ్చిన సిఏ, ఇతనికి అన్ని జనరల్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి, ఇతను ఒక సలహా ఇచ్చాడంటే 90% కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక ఎస్టిమేషన్ ఏదన్నా ఒకటి చెప్తే జనరల్గా 90% కరెక్ట్ అయ్యే సిచ్యువేషన్. ఎందుకంటే 2015లో నేను ఏసీసీఏ కోసం జాబ్ మానేశాను. జాబ్ మార్కెట్ పోతుంది, జాబ్స్ పోతాయని చెప్పాను. నేనే మా S&P గ్లోబల్లోనే చెప్పాను అందరికీ, అంటే ఎవరు పట్టుకోలేరు. అలాగే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో నేను అదే మాట్లాడు. 2017లో ఎంసీకిన్సీ వాళ్ళు కూడా చెప్పారు అదే, ఆటోమేషన్ వల్ల జాబ్ మార్కెట్ చాలా చేంజెస్ వస్తాయని. అవి తిరిగి చెప్తానే ఉన్నాం. ఈరోజు నిన్న కూడా 2021కి 100% కోడింగ్ ఏఐతో చేపిస్తామంటే ప్రోగ్రామింగ్ జాబ్స్ అవసరం లేదంటే సాఫ్ట్వేర్లో 70% ప్రోగ్రామింగ్ జాబ్సే. అవును, మరి 70% జాబ్స్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అవసరం లేదంటే, బట్ స్టిల్ మొత్తం ఎకానమీ మీద ఎక్స్పర్ట్స్, ఇంత నాలెడ్జ్, ఇంత ప్రభుత్వాలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ తెలియవు వాళ్ళకి. అరే ఇంత క్రైసిస్ రాబోతా ఉంది, ఎమ్మడే ఇంజనీరింగ్ కాలేజీల తాలూకు సీట్ల పర్మిషన్ మనం ఇవ్వాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు తీసుకుంటే 100 మందిలో 80 మంది బీటెక్ కంప్యూటర్స్, అంతే 20 సీట్లు అవి కూడా ఏదో నామక వస్తు సీట్లే. వై దే ఆర్ గివింగ్ ఆల్ దోస్? అంటే గవర్నమెంట్ చేయాలి కదా. బట్ నేనైతే ఎస్టిమేట్ చేస్తున్నాను కదా, అది నాకు ఎలా వచ్చింది? బికాజ్ యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్గా నాట్ ఓన్లీ సిఏ సబ్జెక్ట్స్ కాదు, జనరల్ నాలెడ్జ్, ప్రపంచంలో జరుగుతున్న ఫ్యాక్టర్స్ మార్పు అంటే ఇందాక మీరు చెప్పిన డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్. 2000లో సాఫ్ట్వేర్ ఎందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన విజన్ 2020 మ్యాచ్ అయింది. ప్రపంచంలో ఉన్న డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనం తీసుకోగలిగాం. సో ఇక్కడ యంగ్ జనరేషన్ ఉంది, సాఫ్ట్వేర్కి రిక్వైర్మెంట్ ఉంది. హైదరాబాద్లో సైబర్ టవర్స్ పెట్టడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని తీసుకురావడం, దాంతో ఒక మాసివ్ లెవెల్లో హైదరాబాద్ డెవలప్ అయింది. మరి అదే విజన్ ఇప్పుడు పనిచేయదు కదా. విజన్ మారాలి సార్, విజన్ మారాలి. అంటే పాత చింతకాయ పచ్చడిలాగా అదే మనం చెప్పుకుంటా పోయామనుకోండి అంటే అవుట్డేట్ అయిపోతుంది. మార్కెట్లో ఎప్పటికప్పుడు మనం ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని మార్చుకుంటే వెళ్ళకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం అనేది ఆ యాంగిల్లో. అలాంటి సిచ్యువేషన్ ఉన్న స్టూడెంట్స్ బయట రావాలి. అందువల్ల ది బెస్ట్ ప్రోగ్రామ్ అవ్వాలి ఇక్కడ కందుకూరులో. అది నేను నా సొంత ప్రాంతం, మోస్ట్లీ ఎక్కువగా అక్కడే స్టేయింగ్, 4 days స్టేయింగ్ అక్కడికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి నా కాంట్రిబ్యూషన్, నా పాత్ర ఉండాలి. ముఖ్యంగా ముందు మా ప్రాంత ప్రజల్ని ముందు మోటివేట్ చేయాలి. సో ఈ మోస విధానం నుంచి బయటపడేయాలన్న దాంతో వాళ్ళకి అందుబాటులో ఉండేలా అక్కడితో పాటు 2 స్టేట్లో ఉన్న రెసిడెన్షియల్ కూడా ప్లాన్ చేయాలనేది అజెండాతో అక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. రైట్, గ్రేట్ అండి. అంటే ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారండి? నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత ఒక ట్రిగర్ పాయింట్ అంటాం. అంటే మనం ఏ డెసిషన్ తీసుకున్నా అది మనకి ఇంకెనికి రాదు ఆ డెసిషన్. ఇప్పుడు నిన్న కూడా ఒక ఫార్మర్ ఇంటి పిల్లలకి వెళ్ళి డిగ్రీ బీటెక్ సెకండ్ ఇయర్ తర్వాత అమ్మాయికి అర్థమైంది సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయని. సో టెన్షన్ కనపడింది అమ్మాయిలు, నేను ఇక్కడి నుంచి ఏమన్నా బయట చేయగలను, బ్యాక్ రాలో ముందుకెళ్ళాం. అందువల్ల పిల్లల్ని రిస్క్లో పెట్టద్దు. సో నేను చెప్పేది ఓపెన్గా, బీటెక్ వద్దు, కంప్యూటర్ సైన్స్ వద్దు, లేదు బీటెక్ చేయాలనుకున్నారు అనుకో, ఆర్కిటెక్ట్ చేయండి బీటెక్ తాలూకా, లేదు సివిల్ ఇంజనీర్ చేయించండి, కెమికల్ చేయించండి, లేదా రీసెర్చ్కి పంపండి, సైన్స్ సైడ్ అంటే ఫిజిక్స్ రీసెర్చ్కి పంపండి, స్పేస్ టెక్నాలజీకి పంపించండి, కెమికల్ ఇంజనీర్ చేయించండి, బయోటెక్నాలజీ సైడ్ పంపించండి. ఓన్లీ ఈ జోన్ వద్దంటున్నా, బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ వద్దు, బీటెక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వద్దు. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు, కోడింగ్ నేర్చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి
ఇది నేను ఓపెన్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి. నేను కష్టపడతాను, నేను మంచి పొజిషన్లో ఉండాలి, వ్యాపారం చేయాలి, లేదా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళాలి, ఏసీసీఏ చేయాలండి. లేదు నేను లాలో చేయాలి, లా చేయాలండి. లేదు ఇప్పుడు సివిల్ చాలా మంది అసలు ఎవరు రైతు బిడ్డలు ఎవరు రావట్లేదు, ఐఏఎస్ ఐపీఎస్ చేరండి. మీరు తలుచుకుంటే చదవగలుగుతారు కదా. సో వాళ్ళని అటు పంపించండి, ఖర్చు కూడా తగ్గుతుంది కదా. సివిల్ సైడ్ పంపించండి, లేదు ఇప్పుడు అగ్రికల్చర్ తాలు పంపండి, లేదా బయోటెక్నాలజీ సైడ్ పంపించండి. ఎన్నో కరోనా లాంటి ఎన్నో వస్తాయి, ఇంకా బయోటెక్నాలజీ బయోవర్ ఎన్నో అవుతాయి, జెన్యూన్ చేంజెస్ ఎన్నో వస్తాయి కాబట్టి పంపించండి. ఇట్లా థింక్ చేయండి. కానీ సో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్, పాత రోజుల్లో మన పోకిరి సినిమాలో బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నట్లు ఆ రోజు ట్రెండింగే. కానీ బట్ ఈరోజు అయితే అది భారం. ఇంకా చెప్పాలంటే పిల్లలకి టెన్షన్ పెట్టి భవిష్యత్తుని ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ థింక్ చేయండి, పేరెంట్స్ థింక్ చేసి పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీలో ఎవరైనా బీటెక్ చదివిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే బీటెక్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే ఆ బీటెక్ బెస్టా కాదా అనేది ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి.